యాడ్స్ లేకుండా లేటెస్ట్ ఎపిసోడ్ చూడండి. బీపీ ఉన్న వాళ్ళకి సాల్ట్ ఎక్కువ ఇవ్వకూడదని తెలీదా అతే నీకు? నీ వల్ల అమ్మ రాత్రంతా తలనొప్పి అని బాధపడింది. ఇంకోసారి నీ చేత్తో ఏమిచ్చినా తీసుకోను, తినను. అమ్మకిచ్చినట్టు హారిక కూడా ఎఫెక్ట్ అయ్యేవి ఏమైనా ఇచ్చి కడుపులోని బిడ్డకి హాని చేశావో నిన్ను చంపేస్తా. అంటే వాళ్ళకి నిజం తెలిసిపోలేదా? లేదు. తెలిసిందని ఎంత టెన్షన్ పడ్డానే. నువ్వెక్కడ నిజం చెప్పేస్తావోనని నేను టెన్షన్ పడ్డాను. అక్కడ ఎలా మేనేజ్ చేసావే? బై బర్త్ నాకున్న తెలివితేటల వల్ల. నిజం చెప్పవే. అత్తయ్య హార్ట్ పేషెంట్ అని డాక్టర్కి అబద్ధం చెప్పాను. నిజం చెప్తే ఆవిడ తట్టుకోలేరు అని అన్నాను. నీకన్నీ నా బుద్ధులే వచ్చాయే నా బంగారం. పద పద దిష్టి తీస్తాను. ఆంటీ, ఇంతకీ హారిక కడుపుతో ఉన్నట్టా లేనట్టా వసు? అది త్వరలోనే తెలుసుకుందాం అక్క. పిన్ని హారికలు కలిసి ఏదో దాస్తున్నారు. అది వాళ్ళిద్దరికి మాత్రమే తెలిసిన రహస్యం. ఏంటో ఎవరికి వాళ్ళు ఏదేదో చేసేస్తున్నారు. అందుకే మనం కూడా ఏదో ఒకటి చెయ్యాలక్క. ఇందాక బన్నీ హోంవర్క్ గురించి వినగానే నాకొక ఐడియా వచ్చింది. అవును, ఇందాక ఏదో సమాధానం దొరికింది అన్నావు, ఏంటది? బన్నీ హోంవర్క్ గురించేనా? మనం ఈ రూమ్లో చేయాల్సిన వర్క్ గురించక్క. బేసిక్గా కౌరవులు మంచివాళ్లే, కాకపోతే కాస్త స్వార్థపరులు. దాన్ని శకునుడు ఛాన్స్గా తీసుకున్నాడు. పాండవులను నాశనం చేసి రాజ్యాన్ని దక్కించుకోవాలని కౌరవుల చెవుల్లో విషం నూరిపోశాడు. అచ్చంగా ఈ ఇంట్లో అదే జరుగుతుందక్క. స్వతహాగా మంచివారే అయినా బావగారిని, అఖిల్ని, హారికలని సుమంగళి పిన్ని పాయిజనస్ చేస్తుంది. నిన్ను భయపెట్టి నా మీదికి వాళ్ళని ఉసిగొలుపుతుంది. ఆ శకునిలా పావులు కదుపుతుంది. అవును వసు, అంతా సుమంగళి పిన్ని వల్లే. అత్తయ్యకి, ఆయనకి, అఖిల్కి, హారికకి చెప్పుడు మాటలు చెప్పి చెడగొడుతోంది. అందుకే అక్క నేనొక నిర్ణయానికొచ్చాను. అసలు నిజం ఆయనకు చెప్పడమో, లేక ఆయనకు చెప్పకుండా బలవంతంగా ఆయన్ని ఇంటి నుంచి బయటికి తీసుకెళ్లడమా, లేదా ఇంట్లోనే ఉండి ఈ ఇంటిని సెటరేట్ చేయాలి. బావగారిని, అఖిల్ని, హారికల్ని మార్చాలి. అది నీ వల్ల అవుతుందా వసు? నువ్వు నేను కలిస్తే తప్పకుండా అవుతుందక్క. ఇన్నాళ్ళు ఇంట్లో వండి పెట్టడం, పిల్లల్ని రెడీ చేసి స్కూల్కి పంపడం లాంటి పనులు చేశాం. ఇకపై ఈ ఇంటి కోడళ్లుగా ఈ ఇంటిని, మనుషుల్ని చక్కదిద్దే పని చేద్దాం. నేను నీ వైపు ఉన్నానని తెలిస్తే ఆయన ఏమంటారో వసు? నాకు చాలా భయంగా ఉంది. అందుకు నా దగ్గర ఒక ప్లాన్ ఉందక్క. ప్లాన్ అయితే బాగుంది, కానీ పిన్ని పసిగడితే? ఛాన్సే లేదక్క. పిన్నికి అన్ని తెలివితేటలు లేవు. ఈ ప్లాన్ వర్కౌట్ అవుతుంది. బావగారిలో, అఖిల్లో, హారికలో మార్పు తీసుకొస్తుంది. నన్ను నమ్ము.
నీపై నాకెప్పుడూ నమ్మకం ఉంటుంది. నీ ధైర్యానికి, ప్రయత్నానికి ఆ దేవుడు సాయం కావాలి. నువ్వు గెలవాలి, గెలుస్తావు. గెలవాలక్క. అందుకే ఈ గేమ్ స్టార్ట్ చేస్తున్నాను. ఫస్ట్ ఎవరితో స్టార్ట్ చేద్దాం? ఇంకెవరక్క, మన చిట్టి బుజ్జి చెల్లి హారికతో. హాస్పిటల్లో అటు అఖిల్ని ఇటు అత్తయ్యని మేనేజ్ చేయలేక చచ్చిపోయారు. థ్యాంక్ గాడ్ ఆ డాక్టర్ నా మాటల్ని నమ్మింది కాబట్టి సరిపోయింది. లేదంటే ఎంత టార్చర్ పడి ఉండాల్సి వచ్చేదో. ఈ టెన్షన్ పడే కన్నా ప్రెగ్నెంట్ అవ్వటం ఈజీ. హారిక, నీతో మాట్లాడొచ్చా? అదేంటక్క, నీ చిట్టి చెల్లెలతో మాట్లాడడానికి పర్మిషన్ అడగాలా? వీళ్ళేంటి నా దగ్గరికి వచ్చారు? డాక్టర్ ఏం చెప్పింది హారిక? దేని గురించి? నువ్వు దేని గురించి హాస్పిటల్కి వెళ్ళావు? అత్తయ్య తలనొప్పి గురించి. అంటే నీ కడుపులోని బిడ్డ గురించి కాదు అన్నమాట. అదేంటి హారిక, కడుపులోని బిడ్డ గురించి అలా ఎలా మర్చిపోయావు? మర్చిపోయావా లేక కడుపులో బిడ్డ లేదా? ఉంది ఉంది, ఎందుకు లేదు? లేదని ఎవరు చెప్పారు మీకు? నా కడుపులో బేబీ ఉంది. అది హెల్దీగా కూడా ఉందని డాక్టర్ చెప్పారు. ఎందుకంత కంగారు? కడుపులో ఉన్న బిడ్డ తంతుందేమో అక్క. ఏం చేస్తున్నావక్క? నీ బేబీ ఏమంటుందో వింటున్నాను. ఇదేం 9 నెలల బేబీ కాదు, 4 నెలల బేబీనే. ఇంకా అవయవాలవి వచ్చుండవు. నీకెలా తెలుసు? అదేంటక్క, తను కూడా నాలాగే ప్రెగ్నెంట్ కదా, ఆ మాత్రం తెలియకుండా ఎలా ఉంటుంది? అవును హారిక, నీకు వేవిళ్ళు వస్తున్నాయా? బేబీళ్ళా? అవేంటి? అదేంటి, నువ్వు కూడా వసులాగే ప్రెగ్నెంట్వి కదా, వేవిళ్ళంటే తెలీదా నీకు? నాకు బేబీళ్ళ గురించి తెలుసు, ఈ బేబీళ్ళేంటి? కంపదీస్తే వేవిళ్ళంటే వేపర్లు అనుకున్నావా ఏంటి? వికారంగా అనిపించడం, వాంతులవ్వడం, కళ్ళు తిరగడం ఇవన్నీ నీకు జరుగుతున్నాయా హారిక? నేనేమైనా పేషెంట్నా అవన్నీ జరగటానికి? ప్రెగ్నెంట్వి కదా హారిక, కడుపుతో ఉన్నప్పుడు ఇవన్నీ జరుగుతాయి. జరిగాయక్క. ఇందాక వాంతి కూడా అయ్యింది. హాస్పిటల్లో కళ్ళు తిరిగాయక్క. ఓహో, హారిక, ఒసే హారిక, హారిక, ఇదిగోనే జ్యూసు. జ్యూసు కడుపుతో ఉన్న వాళ్ళకా లేక కడుపుతో లేని వాళ్ళకా? నాకేం తెలీదు, నాకేం తెలీదు, నాకేం తెలీదు. అంత హారికనే, అంత హారికనే, అంత హారికనే, నాకేం తెలీదు. ఆంటీ, నాకేం తెలీదు, అంత హారికనే, నాకేం తెలీదు. ఏంటి? నువ్వు జ్యూస్ తెచ్చింది నాకే కదా? నీకేనే, కానీ కడుపు లేని వాళ్ళకంటేను. కడుపుతో ఉన్నది వసు, హారిక, లేనిది నేను. నాకు తెచ్చారా లేక వాళ్ళకి తెచ్చారా అని అడిగింది పిన్ని. అవును, నీకు తెలియందేంటి? హారిక చేసిందేంటి? మీరేదో దాస్తున్నారు కదా పిన్ని, దేనికో కంగారు పడుతున్నారు కదా?
మేమేం దాయట్లేదు. మీరే మమ్మల్ని కన్ఫ్యూజ్ చేస్తున్నారు. కన్ఫ్యూజ్ చేయాల్సిన అవసరం మాకేముంది చెప్పు. అసలు మీ గోల్ ఏంటే మాకు? ఈ రోజు పొద్దు నుంచి మీరు తగులుకున్నారేంటి? వెళ్ళి మీ పనులు చూసుకోండి, వెళ్ళండి. ఏం పిన్ని, మేమిక్కడే ఉంటే నిజం తెలిసిపోతుంది అనా? నిజం నిప్పు లాంటిది పిన్ని. దాచినా తాగదు, పొగ వస్తూనే ఉంటుంది. పదవసు. ఏంటి వీళ్ళు టార్చర్ మనకి? కొంప తీసి నువ్వు ప్రెగ్నెంట్ కాదని తెలిసిపోయిందా? తెలీదండి, కంగారులో మీరే చెప్పేలా ఉన్నారు. మనం వసూరి టార్చర్ పెడదాం అనుకుంటే రివర్స్ లో అదే మనల్ని టార్చర్ పెడుతోందేంటి? దానికి అంత ధైర్యం ఎలా వచ్చిందంట? పావనక్క వల్లే అయి ఉంటుంది. అసలు మన వైపు ఉండాల్సిన పావనక్క బస్సు అక్క వైపు ఎందుకుంది కదా? ఇప్పుడే దాని భరతం పడతా. ఒరే భాస్కరు, నీ పెళ్ళాన్ని మన వైపు ఉండమంటే అదేమో ఆ వసు కొంగు పట్టుకుని తిరుగుతోంది. రాగానే గట్టిగా బుద్ధి చెప్పు భాస్కర్. వదినకి స్ట్రాంగ్ గా వార్నింగ్ ఇవ్వనయా. నేను అఖిల్కి ఎంత నమ్మకంగా ఉంటాను బావగారు, అలాగే పావనక్క కూడా మీకు ఆడకట్టపై ఉండమని చెప్పండి. కావాలంటే 2 దెబ్బలు వేసి మరీ చెప్పు పెద్దోడా. అప్పుడే కొద్దే దానికి భయం ఉంటుంది. అంటే రేపు నన్ను కూడా అఖిల్తో కొట్టిస్తావా అంటే? చచ్చా, నువ్వు నా కూతురు లాంటి దానివే. కూతురు కూతురు అంటూనే నాకు కొరువు పెట్టేలా ఉన్నావు. నేనైతే కాస్త జాగ్రత్తగా ఉండాలి. ఏంటండి పిలిచారు? నేనేం చెప్పాను, నువ్వేం చేస్తున్నావే? నేను వేసిన ఒట్టు గట్టు మీద పెట్టావా, లేదంటే నాకు చచ్చే ధైర్యం కూడా లేదనుకుంటున్నావా? నా మాట అంటే నీకు లెక్కలేదా? నిన్ను ఆగండి. ఇప్పుడు ఎందుకంత ఆవేశపడుతున్నారు? మీరు వసు వదిన కలిసి ఉండడం మాకేం నచ్చట్లేదు వదిన. అది మన శత్రువు, దాంతో నీకు మాటలేంటే? బస్సు అక్కతో కలిసి నన్ను టార్చర్ చేస్తున్నావా అక్క? మరి అభిని వసుని ఇంటికెందుకు తీసుకొచ్చారు? వసుకి అబార్షన్ ఎలా చేసి అభితో ఆస్తి రాయించుకోవడానికి కదా. అంటే శత్రువు మన దగ్గరే ఉంటే మనం ఏదైనా చెయ్యొచ్చనే కదా వాళ్ళని మళ్ళీ ఈ ఇంటికి తీసుకొచ్చారు. అవును, అందుకే తీసుకొచ్చాం. మీరు శత్రువు దగ్గరగా ఉండాలనుకున్నారు, నేను శత్రువు పక్కనే ఉండాలనుకున్నాను. ఏమంటున్నావే? మన గదిలో మనం ఉండి వసు గదిలో వసు ఉంటే మనమేం చేయగలం? అదే నేను వసు పక్కనే ఉంటే వసుని ఏదో ఒకటి చేయొచ్చు కదా. నిజంగానే అంటున్నావా నువ్వు? ఏంటి పిన్ని, నా భర్త కన్నా ఆ వసునే ఎక్కువ నాకు? నా బిడ్డల భవిష్యత్తు కన్నా ఆ వసు బిడ్డ ఎక్కువ నాకు? రాముడు అడవిలో ఉంటే సీత అంతఃపురంలో లేదు పిన్ని. రాముడితో పాటు అడవులకే వెళ్ళింది. నేను కూడా అంతే. నా భర్త ఎటువైపో నేను అటువైపే. ఒక సీత, ఒక సావిత్రి, ఒక అనసూయ, ఒక అరుంధతి, ఒక పావని.
నేను కూడా పతివ్రతనే పిన్ని. పతిభక్తి ఉన్నదాన్ని నన్నే అనుమానిస్తారా? ఇదేంటి ఇంత ఓవర్ యాక్షన్ చేస్తోంది? నేను నమ్మాలనిపించటం లేదే. నీ మాటల్లో ఏదో వెటకారం ఉంది. ఆ పత్తయ్య, అందరినీ అనుమానించావు, ఆఖరికి పావుని కూడా అనుమానిస్తున్నావా? మా పెళ్ళైన దగ్గర నుంచి ఒక్కసారి కూడా నాకెదురు చెప్పలేదు తెలుసా? తను నిజంగా పతివ్రతే. ఇంకొకసారి పావుని అనుమానించావంటే నీ పీక పిసికేస్తాను. నా మీద మీకు ఆ నమ్మకం ఉన్నందుకు చాలా థ్యాంక్స్ అండి. నువ్వేంటో నాకు తెలుసు పావని. నా అనుమానము ఈరోజు పొద్దునే పోయింది. నువ్వు నా భార్యవి, నేను చెప్పిందే వింటావు. ఇప్పుడు చెప్పండి, ఇప్పుడు నేను వంటగదిలోకి వెళ్ళాలా లేక వసు గదిలోకి వెళ్ళాలా? వసు దగ్గరికి వెళ్ళు. టైం చూసి తన కడుపులో ఉన్న బిడ్డని చంపేయి. చంపేస్తానండి, చంపేస్తాను, చంపేస్తాను. ఇది వసు బిడ్డని చంపుతుందంటే నాకు నమ్మకం లేదురా. నోర్మోయ్, అందరూ నీలాగే 2 నాలుకలతో ఉండరే. నువ్వు చాలా డేంజర్ హారిక. దీనికి నువ్వు దూరంగా ఉండు, లేదంటే ఇప్పుడు అన్నయ్యకి వదినకి మధ్య గొడవ పెట్టినట్టే రేపు నీకు నాకు కూడా గొడవ పెడుతుంది. నువ్వు అసలు ప్రెగ్నెంటే కాదని నన్ను చీట్ చేస్తున్నావని చాలా చెప్తుంది. వాడికి నేనేం చెప్పలేదే, వాడేదో ఫ్లోర్ వాగాడంతే. అఖిల్కి చెప్పావు, నేను నిన్ను చంపేస్తాను. నీతో మాట్లాడచ్చా అమ్మా? ఏంటబ్బి కొత్తగా అడుగుతున్నావు? నాకు కొత్తగానే ఉందమ్మా. మేం మళ్ళీ ఇంటికి తిరిగి వచ్చాక మీరు మాతో సరిగ్గా మాట్లాడడం లేదు, ఎప్పుడు ఒంటరిగా ఉంటున్నారు. నేనేమైనా తప్పు చేశానా అమ్మా? ఏం లేదబ్బి. మరి వసుగారు ఏమైనా తప్పు చేశారా? తను మీ మనసు ఏమైనా గాయపరిచారా? అలాంటిది ఏమైనా ఉంటే చెప్పమ్మా, వసుగారిని నేను మందలిస్తాను. అలాంటిదేం లేదబ్బి. మరెందుకు డల్గా ఉన్నావమ్మా? మీ నాన్నగారు ఊరెళ్ళారు కదా, కాస్త ఒంటరితనంగా ఉంది. సరే, ఊరెళ్ళి నాన్ని పిలుచుకురమ్మంటారా? వద్దబ్బి, ఆయన కోపంగా వెళ్ళిపోయారు. కోపం తగ్గాక ఆయనే తిరిగొస్తారు. ఇంకేదైనా సమస్య ఉందా అమ్మా? మీరు దేని గురించో ఎక్కువగా ఆలోచిస్తున్నట్టున్నారు. ఈ ఆస్తంతా నాదేనని నాన్న నాకు చిన్నప్పుడే చెప్పారు. నేను అది మనసులో పెట్టుకోలేదమ్మా. మీరే నా కన్నవాళ్ళుగా, అన్నయ్య అఖిల్ నా సొంత బ్రదర్స్లా భావించాను. నాకెప్పుడు నేను వేరు మీరు వేరని అనిపించలేదమ్మా. అంతా ఒకే ఫ్యామిలీ అనుకున్నాను. కానీ
కానీ ఏంటభి? ఇప్పుడు అందరికీ ఆస్తి నాదేనని తెలిసిన తర్వాత ఏదోలా ఉందమ్మా. నాకు నేనే పరాయివాణ్ణేమో అన్న ఫీలింగ్ వస్తుంది. ఎందుకో తెలీదు, అంతా కొత్తగా ఉంటుందమ్మా. నాకు అలాగే అనిపిస్తోంది అభి. ఇన్నాళ్ళు వేరు, ఇప్పుడు వేరు అనిపిస్తోంది. అమాయకుడైన భాస్కర్, అనుభవం లేని అఖిల్ జీవితంలో ఎలా నెట్టుకొస్తారోనని చాలా భయమేస్తోంది. వాళ్ల భవిష్యత్తు ఏంటా అని చాలా దిగులుగా ఉంది. నువ్వు దేనికి దిగులు పడకమ్మా. మెల్లగా అన్నయ్యే అన్నీ తెలుసుకుంటాడు. అఖిల్ కూడా అనుభవం తెచ్చుకుంటాడమ్మా. అంతా బాగుంటుంది.